ఏం చెప్తాం, ఈ దేవుడు ఈ గిఫ్ట్లు గోళ్ళు అనేసి వీళ్ళ కోసం గిఫ్ట్లు పెడుతుంటారు. వీళ్ళని కాయలేక వీటి వాళ్ళ దగ్గర రాకుండా ఆపలేక చచ్చిపోతున్నారు బాబు. ఇదేదో గిఫ్ట్ ఉంది, ఇదేదో శ్రేష్టమైనదంట, విలువైనదంట, ఇంకా మరియు ఉచితం అంట. కానీ ఈరోజు ఎవరెవరు వస్తారో చూస్తాను, ఇది ఎవరు తీసుకుంటారో చూస్తాను. ఇది ఎవరు పట్టుకెళ్ళని వీళ్ళది, ఎక్కడే కాసు కూర్చుంటాను. ఎవరు ఉన్నారా? రండి. వస్తున్నావా? ఇవాళ మనకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వాలి. సరిగ్గా అన్ని రెడీ చేసుకున్నావు కదా? ఆ ల్యాప్టాప్ సరిగ్గా పట్టుకుని కింద పట్టుకోరా. హలో బెటర్, నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. తర్వాత మనం కలుద్దామా? సరే బాయ్. ఓకే. ఫ్రీ ఫైర్ సీఓ ఫోన్ చేస్తున్నాడా? హలో సార్, ఏంటి సార్ వస్తున్నారు? నాకు చాలా బిజీగా ఉంటాను. మీరు సార్ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. అందరూ జనాలందరూ మన ఫ్రీ ఫైరే వాడుతున్నారు. పిల్లలందరూ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదండి. అందరూ మన ఫ్రీ ఫైర్ నొక్కు కూర్చుంటున్నారు. అదొకటి, అదేదో డైమండ్ వెర్షన్ ఉందండి కదా ఫ్రీ ఫైర్ లో, అదేదో కొంచెం ఫ్రీగా వదిలేండి సార్. వ్యూవర్స్ పెరుగుతారు, మాకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి కదా. సరే సరే, చాలా బిజీగా ఉన్నాను. మరో తర్వాత కలుద్దాం. రైట్. ఫ్రీ ఫైర్ ఆడండి, పబ్జీలే ఆడండి, అవే ఆడాలి మీరు. ఇలాంటి వాటిలోకి రాకూడదు. గూగుల్ సీఓ ఫోన్ చేస్తాడా? అరే పిచ్చే, ఎందుకు అలా నేను నొప్పుతుంటూ? సారీ అండి, ఆ పిచ్చే తర్వాత మనం మాట్లాడదాం. నీ ఫోన్లో ఏం రావట్లేదయ్యా, నీ గూగుల్ నెట్వర్క్ కూడా సరిగ్గా రావట్లేదు. మేము షిఫ్ట్ అయిపోతున్నాం. అందుకనే ఫ్రీ ఫైర్ ఇంకా బాగా పనిచేస్తాయి ఫోన్లు. ఏంటి డిసైడ్ అవుతున్నావు? రే బాబు, బియ్యం తీసుకెళ్ళరా. మరి ఓపెన్ చేసుకున్నాడు. శ్రేష్టమైంది, విలువైనది, శ్రేష్టమైనది, మరీ ఉచితం అట. నీకెందుకు ఉచితం అయితే? ఏదైతే డబ్బున్నాడే కదా, వెళ్ళిపో. అరే పియ్య, ఇక్కడ ఏదో ఉందిరా, ఇదేదో మరి విలువైనది, శ్రేష్టమైనది, మరి ఉచితం అంటూ కూడాను. తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. బోల్డ్ పనులు అంతే. ఫ్రీ ఫైర్ తీసుకెళ్ళిపోతారు. శ్రేష్టమైనది అన్నారు, పైగా ఉచితం అని కూడా అంటున్నారు. ఒకసారి అయితే ఓపెన్ చేస్తే పోలే. తీసుకెళ్ళిపోరా. అలాంటివా? శ్రేష్టమైన రోడ్లో పెట్టరా? పెట్టరు, ఇందులో పెట్టరు. మీటింగ్లకి వెళ్ళండి మీరు. అవును కదా. అవునంటావా? ఇది మన రేంజ్ కాదంటావా? మీ విలువ వేరు. వెళ్ళిపోండి. పెళ్ళలు ఉన్నాయి, దాంట్లో ముట్టుకో. నేను విలువైందని నమ్మను, కానీ డెస్టినేషన్ నమ్ముతాను. రోయ్, నువ్వు బ్లూ తీసా కాబట్టి అది మనకు సర్వీస్ కాదు. ఇది మన లెవెల్ కాదు. ఇది రైట్. ఇంకా ఎవరు వస్తారో చూస్తాను నేను. ఇక్కడే కాసు కూర్చుంటా. ఏంటో ఈ బాధలేంటో. పిల్లలు చూస్తేనేమో మాట వినటం లేదు, భర్త చూస్తేనేమో పనికి వెళ్ళటం లేదు. ఏంటిది?